తురియ అవస్థ, ఈ సుషుప్త అవస్థ అంటే అందరికీ తెలియవు కదా! రోజు మొత్తంలో మనకిక్కడ లోపల తృప్తికరమైన, ఆనందకరమైన పనులు చేయగలిగితే వాళ్ళు బావుంటారు. మర్నాడు బావుంటుంది. అయితే మనకి పెద్దలు ఏం చేశారనంటే చూడండి, ఒక నోము కానీ, ఒక వ్రతం కానీ అన్నింటిలో దానాలు పెట్టారు. చివరికి మనిషి చనిపోతే అతను ఒకవేళ దానం చేశాడో లేదో తెలియదు కాబట్టి పిల్లలు అతని పేరు మీదుగా పొత్తర్లిచ్చినా, దానాలిచ్చినా అన్నీ కూడా ఎదురుగుండా ఉన్న జీవుడు సాటిస్ఫై అయితే ఆ అవిస్సు మనకి ఒక తృప్తిని ఇస్తుందని చెప్పి గొప్ప సైన్స్ మనకి ఏర్పాటు చేశారు. మనిషి ఒక సాటిస్ఫాక్షన్ లేకుండా జీవిస్తున్నాడు. మన వెనక జనరేషన్కి ఇవ్వడం అనేది నేర్పడం మొదలు పెడితే వాడు ఇవ్వడం నేర్చుకుంటాడు. ఎప్పుడైతే ఇవ్వడం అనేది మనం నేర్పలేదో మన పిల్లలు తీసుకోవడం అనేది అలవాటు పడ్డారు. అందుకే మనకి 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా నువ్వు నాకు ఎంతో ఉపయోగపడతావు అంటున్నాడు. మన సంస్కృతిలో భాగంగానే తరాలు అన్నీ కూడా ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడం అనేది మన కుటుంబ వ్యవస్థలో ఉందండి.